నమస్కారం, నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 2 Pro. సో ఈ ఫోన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఒక 100 క్వశ్చన్స్ అడిగితే 50 క్వశ్చన్లు ఈ ఫోన్ సంబంధించే ఉన్నాయి. సో ఇది అక్టోబర్ 11వ తారీఖు సేల్కి రాబోతుంది. ఒక 3-4 రోజుల్లో నేను దీన్ని ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. చూడండి, నేను మొత్తం మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అన్ని క్వశ్చన్స్ నేను అన్బాక్సింగ్ వీడియో కామెంట్ సెక్షన్ నుంచి పిక్ చేశాను. సో చూద్దాం అసలు మీరు ఏమేమి క్వశ్చన్స్ అడిగారో. మొత్తం చాలా వరకు రియల్మీ 2 Proకి సంబంధించి మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే నేను క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే నరేష్ కుమార్ అడుగుతున్నారు, సార్ రియల్మీ 2 Pro కెమెరా అండ్ మోటరోలా 1 Power అండ్ నోకియా 6.1 Plus కెమెరా కంపేర్ చేసి. కెమెరా పరంగా అయితే నా దగ్గర నోకియా 6.1 Plus ప్రజెంట్ లేదు. మోటరోలా 1 Power తోటి రియల్మీ 2 Proని అయితే నేను కంపేర్ చేసి మీకు చూపిస్తాను. నోకియా 6.1 Plus కెమెరా అంత బాగాలేదు, మనం చూసాం ఆల్రెడీ. చూద్దాం మోటరోలా 1 Power. అసలు రెండు ఇంతవరకు కెమెరా రివ్యూ అయితే నేను చేయలేదు. రెండు కంపేర్ చేసి చూద్దాం. మోటరోలా 1 Powerని రియల్మీ 2 Pro తోటి ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో దానిలో అక్కడ మీరు డిసైడ్ అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏది కొనాలి? మోటరోలాలో డ్యూయల్ సిమ్ వోల్టీ సపోర్ట్ ఉందా అని అడుగుతున్నారు. సో మోటరోలా అయితే డ్యూయల్ వోల్టీ సపోర్ట్ అయితే నేను అన్బాక్స్ చేసినప్పుడు లేదు. అప్డేట్స్ ఏమైనా వచ్చేమో చూడాలి. ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేస్తుంది డ్యూయల్ వోల్టీకి, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్. చూద్దాం మనకి ఫ్యూచర్లో ఉన్న అప్డేట్లు యాడ్ చేస్తాము. ప్రజెంట్ అయితే డ్యూయల్ వోల్టీ సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ నేను రివ్యూ చేసే టైంకి వస్తే మాత్రం రివ్యూలోనే అప్డేట్ చేస్తాను. కెమెరా పరంగా అయితే రియల్మీ 2 Pro బాగానే ఉంది, మోటరోలా 1 Power కూడా బాగానే ఉంది. ఒక 2 డేస్లో నేను రెండు కంపేర్ చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. దాని ప్రకారం మీకు అర్థమవుతుంది ఇట్లా ఏది బెటర్ కెమెరాను. ప్రాసెసర్ అయితే మీకు ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ 660 చాలా బెటర్ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 636తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకర్ అడుగుతున్నారు, అన్న వాట్ అబౌట్ రియల్మీ 2 Pro సర్వీస్ సెంటర్స్? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. సర్వీస్ సెంటర్స్ మీకు ఇది కలర్ వాయిస్ మీద రన్ అవుతుంది. ఇది మీరు ఒప్పో సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళొచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒప్పో సర్వీస్ సెంటర్లో దీన్ని మీకు సాల్వ్ చేసి ఇస్తారు. రియల్మీ ఒప్పో నుంచి విడిపోయింది, కాకపోతే సర్వీస్ మాత్రం ఇంకా ఒప్పో సర్వీస్ సెంటర్స్ని యూజ్ చేసుకుంటుంది. ఒకవేళ వాళ్ళు ఓన్గా ఏమైనా సర్వీస్ సెంటర్స్ ప్రారంభిస్తే దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ అయితే అట్లాంటి ఆలోచన అయితే వాళ్ళకి ఏం లేదు. జస్ట్ ఒప్పో సర్వీస్ సెంటర్స్ యూజ్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు రియల్మీ ఫోన్స్ యూజ్ చేస్తుంటే మీరు ఒప్పో సర్వీస్ సెంటర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రాహుల్ అడుగుతున్నారన్న, స్లో మోషన్ వీడియో రికార్డర్ ఉందా? స్లో మోషన్ వీడియో అయితే దీనిలో లేదు. మరి అప్డేట్లో యాడ్ చేస్తారేమో చూడాలి. ఒప్పో F9 Pro ఇదే యూఐతో రన్ అవుతుంది. దాంట్లో స్లో మోషన్ వీడియో ఉంది. దీనిలో మాత్రం స్లో మోషన్ వీడియో అయితే నేను చూడలేదు. సో చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా యాడ్ చేస్తారేమో అప్డేట్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రదీప్ కుమార్ అడుగుతున్నారు, బ్రదర్ కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ విచ్ వన్ ఈజ్ బెటర్, ఒప్పో F9 Pro ఆర్ రియల్మీ 2 Pro? బేస్డ్ ఆన్ యువర్ అడ్వైస్ ఐఎమ్ గోయింగ్ టు బై, ప్లీజ్ సజెస్ట్ మీ. రియల్మీ 2 Pro బెటర్ ఫోన్ మీకు ఒప్పో F9 Proతో కంపేర్ చేస్తే. ఒప్పో F9 Pro మీకు ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. రెండు సేమ్ ఉన్నాయి, నేను రెండు ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. రెండు ఒకేలాగా ఉన్నాయి, నాకు పెద్దగా తేడా ఏం కనపడట్లేదు. కాకపోతే మీకు దానిలో 25 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, దీనిలో 16 MP ఉంది. దీనిలో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది, దానిలో హీలియో P60 ప్రాసెసర్ ఉంది. సో P60 కంటే 660 బెటర్ ప్రాసెసర్. దీనిలో GPU పవర్ఫుల్ ఉంటుంది 660లో P60తో కంపేర్ చేస్తే. సో ఓవరాల్గా అయితే రియల్మీ 2 Pro కిల్లర్ అని చెప్పొచ్చు 13,990 రూపాయలకి. సో ఇది ఒప్పో F9 Pro మీకు 23,990 రూపాయలు ఏమో ఉంది ప్రైస్ అయితే. రెండిట్లో అయితే రియల్మీ 2 Pro బెటర్ డివైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విఘ్నేష్ అడుగుతున్నారు, అన్న బ్యాటరీ ఎంతసేపు వస్తుంది? బ్యాటరీ నేను ఎగ్జాక్ట్గా మొత్తం కంప్లీట్గా ఏం టెస్ట్ చేయలేదు. నా యూజర్స్కి అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా వస్తుంది. సో నేను మొత్తం కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత బ్యాటరీ లైఫ్ కంప్లీట్ నేను ఫుల్ రివ్యూలో మాట్లాడతాను. నెక్స్ట్ 3 days యూజ్ చేస్తాను నేను. ఒక 2 days మ్యాక్సిమం, 2 daysలో నేను మ్యాక్సిమం ఒక 3 daysలో ఫుల్ రివ్యూ అయితే మీకు వచ్చేస్తుంది. కంప్లీట్ బ్యాటరీ గురించి అయితే నేను ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వినయ్ అడుగుతున్నారు, 5G సపోర్ట్ చేస్తుందా? దీనిలో 5G సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే శ్రీవాస్తవ్ అడుగుతున్నారు, అన్న ఫుల్ రివ్యూ ఎప్పుడు పెడతారు? ఆల్రెడీ చెప్పా, ఫుల్ రివ్యూ నేను ఒక 3 daysలో మ్యాక్సిమం 3 daysలో పెట్టేస్తాను. వెడ్నెస్డే లేకపోతే థర్స్డే, ఈ 2 రోజులు అయితే ఖచ్చితంగా మీకు ఫుల్ రివ్యూ అయితే వచ్చేస్తుంది రియల్మీ 2 Proది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సిద్ధ అడుగుతున్నారు, స్క్రీన్ మీద స్క్రీన్ కాస్ట్ ఉంది, స్క్రీన్ కాస్టింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ కాస్టింగ్ అయితే ఉంది. FM రేడియో దీనిలో లేదు, NFC కూడా దీనిలో మీకు లేదు. కొంతమంది IR బ్లాస్టర్ ఉందని అడుగుతున్నారు, IR బ్లాస్టర్ కూడా దీనిలో మీకు లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే షాషా అడుగుతున్నారు, బ్రో హౌ ఈజ్ బిల్డ్ క్వాలిటీ? ఇది క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. బిల్డ్ క్వాలిటీ మీకు చుట్టూ ఇది మీకు మెటల్ ఫ్రేమ్ అయితే కాదు, ఇది మీకు పాలికార్బోనేట్ బాడీ. అండ్ బ్యాక్ కూడా ఇది మీకు గ్లాస్ కాదు, అంటే గ్లాస్ టైప్ మెటీరియల్ ఇది. వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇది ఏం మెటీరియల్ చెప్పట్లేదు, కానీ ఇది ఎగ్జాక్ట్గా గ్లాస్ అయితే కాదు కంప్లీట్గా ప్రాపర్టీ ప్రకారం అయితే. సో గ్లాస్ లైక్ మెటీరియల్ అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. దీనికి మనం టచ్ చేసినా కానీ కొంచెం గ్లాస్ అన్న ఫీలింగ్ అయితే ఉండదు మీకు. కాకపోతే చూడడానికి అయితే మీకు ఇది గ్లాసీ లుక్ ఉంటుంది. లుక్ వైజ్ అయితే ఈ ఫోన్ మీకు చూడడానికి చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే అబవ్ యావరేజ్ అని చెప్పవచ్చు. ప్రైస్కి 13,990 రూపాయలకి. మెటల్ అయితే కాదు. ఒకవేళ కంప్లీట్ మెటల్ బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం మీరు రెడ్మీ Note 5 Pro, మోటరోలా 1 Power, నోకియా 6.1 Plus దీనికన్నా కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. సో ఓవరాల్ అయితే బిల్డ్ క్వాలిటీ అయితే కొంచెం కాంప్రమైజ్ అయ్యారు, అబవ్ యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. కాకపోతే స్పెక్స్ అయితే మాత్రం ఇన్సైడ్ దీనిలో మీకు చాలా బాగున్నాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. ముఖ్యంగా మెయిన్ SoC స్నాప్డ్రాగన్ 660తో వస్తుంది 14,000 లోపు.
సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రామరాజ్ అడుగుతున్నారు రెడ్మీ నోట్ 5 ప్రో వర్సెస్ రియల్మీ 2 ప్రో. ఖచ్చితంగా రియల్మీ 2 ప్రో మీకు చాలా చాలా బెటర్ ఫోన్. 14,000కి రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే 636తో వస్తుంది, ఇది మీకు 660తో వస్తుంది. గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు. సో ఓవరాల్గా అయితే నా పిక్ అయితే రియల్మీ 2 ప్రో బెటర్. అండ్ కెమెరా నేను ఇంకా చూడలేదు, కెమెరా మొత్తం చెక్ చేస్తాను. ఒక 2 డేస్లో కెమెరా రివ్యూ వచ్చేస్తుంది. కెమెరా రివ్యూ పోస్ట్ చేసిన నెక్స్ట్ డే నేను దీని ఫుల్ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కృష్ణ అడుగుతున్నారు విచ్ వన్ ఈజ్ బెటర్ ఇన్ కంపారిజన్ వివో V9 ప్లస్ వివో V9 ప్రో ఆర్ రియల్మీ 2 ప్రో. రియల్మీ 2 ప్రో మీకు ఖచ్చితంగా 14,000కి బెస్ట్ ఫోన్ అవుతుంది. మీరు వివో V9 ప్రో తీసుకోవాలనుకుంటే అది 18,000కి వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ప్రైస్ ప్రకారం చూసుకుని రెండు మీకు సేమ్ ప్రాసెస్తో వస్తున్నాయి. కెమెరా మీకు బ్యాక్ కెమెరా కొంచెం ఇదే బాగుంటుంది దాంతో కంపేర్ చేసి. దాంట్లో 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది, f2.2 అపర్చర్తో వస్తుంది. దీనిలో 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది, f1.7 అపర్చర్తో వస్తుంది. సో ఓవరాల్గా అయితే నా పిక్ అయితే వివో V9 ప్రోతో కంపేర్ చేస్తే మాత్రం రియల్మీ 2 ప్రో మీకు కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చంద్ర అడుగుతున్న రియల్మీ 2 ప్రో, మోటోరోలా 1 పవర్, నోకియా 6.1 ప్లస్ ఏది బెటర్? బిల్డ్ క్వాలిటీ, కెమెరా అండ్ అప్డేట్స్ ఆర్ ఇంపార్టెంట్. బిల్డ్ క్వాలిటీ అప్డేట్స్ అయితే మీకు నోకియా 6.1 ప్లస్ బాగున్నాయి. కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా నేను ఇంకా మోటోరోలా 1 పవర్ని చెక్ చేయలేదు. రియల్మీ 2 ప్రోతో రెండు కంపేర్ చేస్తూ ఒక వీడియో చేస్తాను, అప్పుడు మన కెమెరా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా నోకియా 6.1 ప్లస్ బెటర్ ఉంటుంది. మోటోరోలా 1 పవర్ అప్డేట్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే అది Android 1 సాఫ్ట్వేర్తో వస్తుంది. సో దానిలో కూడా మనం అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో కష్టం రియల్మీ 2 ప్రోలో ఇది కలర్ వాయిస్ మీద రన్ అవుతుంది కాబట్టి అప్డేట్స్ ఫ్యూచర్లో ఎంతవరకు ఇస్తారనేది మనకేం గ్యారెంటీ ఉండదు. ఆ రెండిట్లో మీకు అప్డేట్స్ అయితే గ్యారెంటీ ఉంటుంది. కెమెరా అయితే నేను కంపేర్ చేసి చూపిస్తాను మోటోరోలా 1 పవర్ని రియల్మీ 2 ప్రోతో, అక్కడ మీరు డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రాకేష్ అడుగుతున్నారు హాయ్ సార్ దిస్ ఇస్ TFT IPS డిస్ప్లే. క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. వాళ్ళు స్పెక్స్ షీట్ అయితే పంపించారు. స్పెక్స్ షీట్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు TFT LCD అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాకపోతే ఇది నాకైతే TFT LCD డిస్ప్లే లాగా కనపడట్లేదు, ఇది IPS LCD డిస్ప్లే లాగా కనపడుతుంది. వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాను, రిప్లై అయితే ఏం రాలేదు ఇంకా. సో చాలామంది ఇదే కన్ఫ్యూజన్ ఉన్నారు. చాలామంది TFT అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే క్వాలిటీ డిస్ప్లే చాలా బాగుంది. ఇది TFT డిస్ప్లే లాగా కనపడట్లేదు, చాలా షార్ప్ ఉంది, కలర్స్ చాలా బాగున్నాయి, కలర్ టెంపరేచర్ కూడా పర్ఫెక్ట్ ఉంది దీనిలో. డిస్ప్లే పరంగా అయితే ఖచ్చితంగా ఆ ప్రైస్లో రేటింగ్ ఇమ్మంటే మాత్రం దీనికి 9/10 ఇస్తాను. నోకియా 6.1 ప్లస్ కూడా 9/10 ఇస్తాయి రెండు ఫోన్స్కి. అండ్ ఇంకా మోటోరోలా 1 పవర్కి ఇంకొకటి రెడ్మీ నోట్ 5 ప్రో, ఈ రెండు డిస్ప్లేస్కి అయితే నేను 8.5/10 ఇస్తాను. సో ఇదే కొంచెం మనకి బెటర్ అనిపిస్తుంది నాకు. ఇంకా దీని ప్రకారం మీరు అర్థం చేసుకోవచ్చు. డిస్ప్లే పరంగా అయితే ఈ పేపర్ మీద పక్కన పెడితే మాత్రం డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంది. నోకియా 6.1 ప్లస్ ఇది మీకు అక్కడ బెస్ట్ డిస్ప్లేస్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ కేటగిరీలో, 15-16 ప్రైస్ కేటగిరీలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కృష్ణారావు అడుగుతున్నారు ప్రసాద్ గారు EAS వీడియో రికార్డింగ్ ఉందా? EAS అయితే 4Kలో లేదు, 1080pలో EAS ఉందని చెప్తున్నారు. 1080pలో ఉన్నా కానీ కొంచెం మీరు చూడొచ్చు, కొంచెం షేక్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు, మరి అంత స్టేబుల్గా ఫుటేజ్ అయితే లేదు. మరి చూడాలి, ఇది కూడా ఏమన్నా అప్డేట్లో ఫిక్స్ చేస్తారేమో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈశ్వర్ అడుగుతున్నారు ఈజ్ ఇట్ పాసిబుల్ టు హైడ్ నాచ్ ఇన్ రియల్మీ 2 ప్రో? ఇదేం లేదు ఆప్షన్ అయితే మనం నాచ్ హైడ్ చేసుకోవడానికి. నాచ్ చాలా బాగుంది, మీకు చిన్న నాచ్ ఉంది, మరి దాన్ని హైడ్ చేసుకుంటే మీకు కంప్లీట్గా స్క్రీన్ టు బాడీ రేషియో దెబ్బతింటుంది. ఈ ఫోన్లో మీకు 90.8% ఉంది స్క్రీన్ టు బాడీ రేషియో. సో ఆ బడ్జెట్లో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు స్క్రీన్ టు బాడీ రేషియో పరంగా. సో ఇది మీకు 6.3 ఇంచ్ డిస్ప్లే అయినా కానీ ఒక 5.5 ఇంచ్ డిస్ప్లే ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉందంతే, అంత పెద్దగా లేదు. అండ్ వెయిట్ కూడా అంత లేదు. ఈ ఫోన్ మీకు లైట్ వెయిట్ ఉంది, క్యారీ చేయడానికి కూడా మాకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సో నాచ్ హైడ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ హేమని అడుగుతున్నారు ఫింగర్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుంది? ఫింగర్ ప్రింట్ చాలా ఫాస్ట్ ఉంది, రియల్మీ 2 లాగా కాదు ఇది, చూడొచ్చు చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా దీనిలో మీకు చాలా ఫాస్ట్ ఉంది, రెండు ఫాస్ట్ ఉన్నాయి. సో నాకైతే ఏం కంప్లైంట్స్ లేవు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ ఫేస్ అన్లాక్ విషయంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని నజీర్ అడుగుతున్నారు ఎనీ టెంపరీ గ్లాస్ ప్రొటెక్షన్ బ్రో? సో దీని మీద మీకు స్క్రీన్ గార్డ్ అయితే ఉంది, ఇది టెంపర్ గ్లాస్ అయితే కాదు, ప్రీ అప్లైడ్ వస్తుంది. మీకు బాక్స్లో కేస్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు స్క్రీన్ గార్డ్ తీసేసి టెంపర్డ్ గ్లాస్ వేయించుకోవాలనుకుంటే తర్వాత మీరు వేయించుకోవచ్చు. ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఏదో ఒక ప్రొటెక్షన్ అయితే ఉంటుంది స్క్రీన్ మీద. నెక్స్ట్ క్వశ్చన్ రవీంద్ర అడుగుతున్నారు, ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉందా అని. వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే లేదు, ఇది వైడ్ వైన్ L3కే సపోర్ట్ చేస్తుంది. సో మీరు అమెజాన్ ప్రైమ్ ఇట్లాంటివి అయితే మీరు HD క్వాలిటీలో చూడడానికి అయితే లేదు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు HD కంటెంట్ స్ట్రీమ్ చేయాలంటే మాత్రం దీనిలో L1 సపోర్ట్ అయితే లేదు, L3కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అనిల్ కుమార్ అడుగుతున్నారు నోటిఫికేషన్ లైట్ ఉందా అన్న. దీనిలో మీకు నోటిఫికేషన్ లైట్ అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ గోపిరాజు అడుగుతున్నారు అన్న ట్రిపుల్ స్లాట్ ఇది నేను అన్బాక్సింగ్ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. రెండు సిమ్లు పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు.
మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ దేవ అడుగుతున్నారు, అన్న ఫోన్ బాగుంది కానీ కెమెరాలో పోర్ట్రేట్ మోడ్ బ్లర్ లెవెల్ పెంచుకోవడానికి చేంజ్ చేసుకోవడానికి ఉందా? ఏమీ లేదు, బ్లర్ మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఏమి ఉండదు, డైరెక్ట్ మీరు ఫోటో తీయడమే, పోర్ట్రేట్ అయితే వస్తుంది. తర్వాత మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అయితే ఫోటో తీసే ముందు అడ్జస్ట్ చేసుకోవడం ఇట్లాంటివి అయితే దీనిలో ఏం ఆప్షన్స్ అయితే లేవు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారు, ఫాస్ట్ ఛార్జర్ ఛార్జ్ చేస్తే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందా? దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. మీరు ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జ్ పెట్టినా కానీ ఇది మీకు మ్యాక్సిమం 5 వోల్టే తీసుకుంటుంది, 9 వోల్ట్ కూడా వెళ్ళట్లేదు. సో మ్యాక్సిమం మీకు ఇది ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది మీరు ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జ్ పెట్టినా. అండ్ ఫైనల్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రీడమ్ లైఫ్ అడుగుతున్నారు, అన్న డిస్ప్లే గొరిల్లా గ్లాసా? సో డిస్ప్లే అయితే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 అని చెప్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేసినట్టు వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ మీరు అడిగిన క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కొంచెం మీకు అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. రియల్మీ 2 Pro ఏమున్నాయి ఏమి లేవు వీటన్నిటికి సంబంధించి. అండ్ కంప్లీట్గా దీని రివ్యూ అయితే నేను మొత్తం యూజ్ చేస్తున్నాను. ఒక 3 రోజుల్లో కెమెరా రివ్యూ పోస్ట్ చేస్తాను. కెమెరా రివ్యూ తర్వాత నేను ఫుల్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను. కెమెరా రివ్యూని Moto 1 Powerతో కంపేర్ చేస్తాను. సో ఆ వీడియోస్ అని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.